ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ లో తవ్వే కొద్దీ అవకతవకలు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా నకిలీ హాలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో గత ప్రభుత్వ పాపాల పుట్ట మరోసారి కదిలింది. ఏడాదికి 13,68,00,000 మద్యం బీర్ బాటిళ్లను హాలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్ల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు తేలుతూ ఉండడంతో ఈ విషయంపై ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ దృష్టి సారించింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మద్యం బాటిళ్లకు వేసే హోలోగ్రామ్ స్టిక్కర్లు కూడా నకిలీవే సృష్టించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లను మద్యం సరఫరా చేసేందుకు టెండర్లను సైతం పక్కదారి పట్టించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ హోలోగ్రామ్ టెండర్లపై విజిలెన్స్ విచారణ చేయడంతో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. హోలోగ్రామ్ పేరుతో కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించడంతో నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వ హయాంలో మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రామ్లు వేసినట్లు తేలింది. ఈ హోలోగ్రామ్ టెండర్లను సక్రమమైన మార్గంలో కాకుండా ఇష్టానుసారంగా కట్టబెట్టినట్లు ఇప్పుడు వెల్లడవుతోంది. ఎలాంటి అనుభవం లేని వారికి హోలోగ్రామ్ తయారీకి బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి టెండర్లు కట్టబెట్టారని వెలుగులోకొచ్చింది. ఇదిలా ఉంటే జీఎస్టీ లావాదేవీల సమాచారం, గతంలో చేసిన వ్యాపారం వివరాలు కూడా కనీసం అడగకుండానే ఆ హోలోగ్రామ్ సంస్థకు టెండర్లు కట్టబెట్టినట్లు విజిలెన్స్ విచారణలో తేల్చింది. దీంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. హోలోగ్రామ్ టెండర్లకు సంబంధించి కీలక సమాచారం గల్లంతు చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. టెండర్ల ఖరారు ప్రక్రియలో సాంకేతిక కమిటీ నివేదిక, అధికారిక సంతకాలు లేకుండానే కట్టబెట్టినట్లు స్పష్టమవుతోంది. చివరకు సాంకేతిక కమిటీ సమావేశం మినిట్స్ కూడా కనిపించకుండా మాయం చేయడంతో ఇప్పుడు ఏపీలో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది.